ఏదైతే మన అంబటి రాంబాబు గారు ఏదో మనుషులకి చెప్పలేని భాషలో కూడా మాట్లాడాం. తర్వాత జోగి రమేష్ గారు ఆయన వ్యక్తిగతంగా మళ్ళీ లోకేష్ గారిని ఏ విధంగా అయితే మాట్లాడారో మనం అందరం కూడా చూసాం. మరి ఆయనే ఆ మొగుండు రమ్మని ఈ మొగుండు రమ్మని అన్నారు. మరి అసలైన మొగుళ్ళు వెళ్తేనమ్మా మళ్ళీ వాళ్ళు వచ్చారని కేసులు వేస్తారు. అలాగే వచ్చిన తర్వాత కులాలను అడ్డం పెట్టుకుని నాకు ఈ కులం అంతా మద్దతు లేదని ఈయన, ఆయనకు ఆ కులం అంతా మద్దతు లేదని ఆయన. అంటే కులాలు ఇటువంటి బూతులు మాట్లాడమని చెప్పి కుల సంఘాలు వీళ్ళకి ఏమైనా చెప్పినాయా? కులాల యొక్క పరువులు తీస్తున్నారు. ఏ కుల సంఘం అయినా సరే ఇటువంటి బూతులు మాట్లాడి సమాజానికి మంచి నేర్పని చెప్పి రాజకీయ నాయకుల్ని ప్రజలందరూ కూడా ఎన్నుకుంటారు. మనం మాట్లాడే భాషని ప్రజలు హర్షిస్తున్నారా చేదరించుకుంటున్నారా అనేది గమనించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఏదైతే తిరుపతి లడ్డూ విషయంలో వాళ్ళ బండారం బయటపడిపోయిందన్న ఉద్దేశంతోనే మరి ఇటువంటి వక్ర భాష మాట్లాడారనేది మీ అందరికి కూడా చెప్తున్నా. ఎందుకంటే మేము ఇలా మాట్లాడుతున్నాం, అది మీడియా మీద ఎవరో చూడరు. ఇది మేము ఎలాగైతే మాట్లాడతామో అది చూడరు. మేము 4 బూతులు మాట్లాడామనుకోండి, ఇది 50 లక్షల మంది చూస్తారు. అది అలా చూడాలనే ఉద్దేశంతోనే అంబటి రాంబాబు అవ్వచ్చు, జోగి రమేష్ అవ్వచ్చు, ఒక చెడు విషయాన్ని ప్రజలందరూ చూస్తారనే ఉద్దేశంతోనే ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇది గమనించాలి, గమనించుకుంటున్నారు కూడా. అటువంటి వాళ్ళు రాష్ట్రాన్ని మళ్ళీ చిన్నాభిన్నం చేయడానికి ఇటువంటి అవకాశవాదం మాటలు మాట్లాడుతున్నారు. కులాలు అవ్వచ్చు, అదేవిధంగా ప్రజలు అవ్వచ్చు, వాళ్ళని ఖండించవలసిన బాధ్యతను వాళ్ళు తీసుకోవాలి. ఎవరైనప్పటికీ కూడా నిన్న కూడా వాళ్ళ అమ్మాయి మాట్లాడుతూ ఆయన భాషని అదే అంబటి రాంబాబు గారు 5 నిమిషాల్లో తేరుకునే నేను అనుకోకుండా ఆవేశంలో మాట్లాడాను అనేది ఒక్క మాట అనుంటే ఇటువంటి అనర్థం జరిగేది కాదు. ఎవరైనా ఆవేశపరులు ఉంటారు, పక్కపక్కన ఉన్నప్పుడు మరి ఎప్పుడు తిట్టేటప్పుడు ఏదన్నా ఉందన్నప్పుడు ఎవరో ఒకరికి ఆవేశం ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఇంకొక భాషతో తిడతం జరుగుద్ది. మరి అనేక విధమైన జరుగుతున్నప్పుడు కనీసం అది జరిగిన తర్వాతైనా మరి జోగి రమేష్ గారు ఆపుకోకుండా మరి జోగి రమేష్ గారు ఇంకో మాట మాట్లాడతాం, మళ్ళీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించడం, బొత్స గారు అక్కడి నుంచేమో ఏది ఇదివరకు తిట్టలేదన్న వాళ్ళు ఏదైతే మా వాళ్ళు నిన్న మాట్లాడిన తర్వాత ఒకళ్ళిద్దరు మాట్లాడితే మాట్లాడచ్చు, దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా కంజాయించి సహనంతో ఎవరో కూడా ఏ పని చేయొద్దని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. వీళ్ళు ఏ నాయకులు కూడా చెప్పరు. వాళ్ళు ఏదైనా ఉన్నారంటే వేరే కుల సంఘం పెద్దలతో కూడా మాట్లాడించడం జరుగుద్ది. ఎట్టి పరిస్థితిలో కూడా కులాలు వీళ్ళకి మద్దతు ఇవ్వడం అనేది జరగదనేది ప్రజలందరూ కూడా గమనించాలి. ఇటువంటి భాషను మార్చుకోకపోతే ప్రజలు వాళ్ళకు కూడా బుద్ధి చెప్పారు. ఇంకోసారి కూడా మళ్ళీ రాజకీయం నుంచి కూడా బహిష్కరిస్తారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.